श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 254 శ్లోకం. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం దేశకాల విషయాదివర్తియద్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. గడిచిన సత్సంగంలో ఈ శ్లోకం వరకు మనం అర్థాన్ని చూసాము. లోకంలో మనుషులకు ఏదైనా సందేహం వస్తున్నది అంటే ఆ సందేహం అనాత్మ గురించి, వాళ్ళని గురించి వాళ్లకు ఎవరికి సందేహం రావట్లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళ గురించి వాళ్లకు ఎవరికి కూడా సందేహం రావట్లేదు. అంటే ఏమిటి? నేను ఉన్నాను అనే దాని గురించి ఏదైనా సందేహం ఉందా? కాబట్టి సందేహం వచ్చేవన్నీ కూడా మనస్సులో నా చుట్టూ ఉండేటువంటి, నేను ఉపయోగించేటువంటి ఈ శరీర మనోబుద్ధులు, ఇంద్రియములు, లోకము, విషయములు, వీటి గురించే సందేహం ఉంటుంది. ఎవరికి కూడా వాళ్ళ స్వరూపం గురించి నేను ఉన్నాననే దాంట్లో ఎవరికి సందేహం లేదు. అందరికీ తెలుసు నేను ఉన్నానా లేదా అని సందేహం వచ్చింది ఎప్పుడైనా ఎవరికైనా? మీకు రాదు, వచ్చే అవకాశం లేదు. నేను ఉన్నాను కాబట్టి నాకు నేను మనస్సు ద్వారా వ్యక్తమవుతున్నాను కాబట్టి, మనస్సును ఉపయోగిస్తున్నాను కాబట్టి మనస్సు సందేహాలను కలిగిస్తుంది. కానీ నేను ఉన్నానా లేనా అనే సందేహం రానే రాదు. కానీ ఇప్పుడు ఆ నేను అనేటువంటిది కరెక్ట్గా తెలుసుకోకపోతే ప్రయోజనం లేదు. శాస్త్రం, గురువు ఉపదేశం మనకు ఎందుకంటే నన్ను నేనుగా కరెక్ట్గా నేను ఎవ్వడను అనేటువంటిది ఖచ్చితంగా కరెక్ట్గా తెలియాలి. నా బయోడేటా ఏమిటి అని, నా బయోగ్రఫీ ఏమిటి అని కానీ మనం అనుకుంటాం, నాకు తెలుసు కదండి నా గురించి, నేను ఈ సంవత్సరంలో పుట్టాను, ఆ ఊర్లో పుట్టాను, ఆ తల్లిదండ్రులకు పుట్టాను, నా నక్షత్రం ఇది, ఇవన్నీ అంటాడు. ఆ పుట్టినది శరీరం, నువ్వు పుట్టలే. అప్పుడు నువ్వేమనుకుంటున్నావంటే ఈ శరీరము మూలముగా వ్యక్తమవుట ద్వారా ఈ శరీరమే నేను అనేటువంటి చిన్నప్పటి నుంచి అలవాటైపోయి ఇంకా శరీరం అనేది లేకపోతే అసలు నేను ఎక్కడ ఉంటాను, ఉండనే అని చెప్పి అనుకుంటూ ఇలా అనేక జన్మలుగా అనేక శరీరాలను మనం పొంది ఈ విధంగా ఈ లోకంలో సంసార చక్రంలో పుడుతూ చచ్చిపోతూ, పుడుతూ మరణిస్తూ ఇలా తిరుగుతున్నాం. కానీ నిజంగా శరీరము నాది కాదు, శరీరము నాకు చెందినది కాదు, కానీ నేను ఈ శరీరం మూలంగా వ్యక్తమవుతున్నటువంటి ఆత్మ చైతన్య బ్రహ్మస్వరూపమును అని తెలుసుకోవాలని ఈ 254వ శ్లోకంలో నుంచి గురువుగారు శంకరాచార్యులు వారు చక్కటి ఈ విధంగా భావించటం మొదలుపెట్టు, ఈ రకంగా భావించటం మొదలుపెట్టు అని చెప్పారు. దీని యొక్క అర్థాన్ని మనం చూసాం. వ్యావహారికమైనటువంటి లౌకికమైనటువంటి
మనందరం ఊహించుకుంటూ అనుకుంటూ ముఖ్యత్వం ఇస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మన తప్పైనటువంటి బయోడేటా. దేంట్లో చిక్కుకుంటున్నాం, దేంట్లో ముఖ్యత్వం ఇస్తున్నాం? జాతి గురించి, నీతి గురించి, కులం గురించి, గోత్రము గురించి, ఆ తర్వాత నామరూపాలు. ఇది దోషం. నామరూపాలకే ముఖ్యత్వం ఇస్తూ నామరూపాలకి వెనక ఉన్నటువంటి అసలు సత్యం ఏమిటని అది తెలుసుకోకుండా నేను ఉన్నాను, నాకు ఈ నామరూపాలతో సంబంధం లేదు, నామరూపాల గుణదోషాలు నాతో లేవు, దేశకాల వస్తువులకు కూడా నేను అతీతముగా ఉన్నాను అని చెప్పి, ఓ శిష్యుడా, ఓ ముముక్షుడా, నువ్వు బ్రహ్మము, బ్రహ్మ తత్వం, బ్రహ్మ అదే నువ్వు తత్వమసి అని భావయాత్మని మనస్సులో, బుద్ధిలో, మనస్సును ఉపయోగించే, బుద్ధిని ఉపయోగించే నీలోనే, నీ అందే నువ్వు గుర్తించు, గమనించు, నువ్వు బ్రహ్మస్వరూపుడివి అని భావించు, అంతే. చూసారా, ఆ రోజు చెప్పాను, భావనకి సాధనకు చాలా తేడా ఉంది. జ్ఞానమంతా భావప్రధానం, అంటే అర్థం చేసుకోవటమే, భావించటమే. ఈ పదం ప్రతి శ్లోకంలో ఇంకా 10 శ్లోకాల్లో ఇదే వస్తుంటుంది. ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యత్పరం సకల వాగగోచరం గోచరం విమలబోధచక్షుషః శుద్ధచిత్ ఘనమనాదివస్తు యద్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ముందు శ్లోకంలోనేమో అన్ని స్థూలమైనటువంటి మన రాంగ్ ఐడెంటిఫికేషన్స్ అన్నిటినీ నెగేట్ చేసి నువ్వు నిన్ను నువ్వుగా గుర్తించు. ఇప్పుడు ఇక్కడ సూక్ష్మమైన నీ మనస్సు, ఇంద్రియముల కూడా అతీతముగా ఉన్నటువంటి వాడవు, చైతన్య స్వరూపుడవు నువ్వు. కాబట్టి నిన్ను నువ్వు ఉన్నాను అని తెలుసుకోవడానికి ఇంద్రియములు అక్కర్లేదు, మనస్సు అక్కర్లేదు. కాబట్టి ఇది వచ్చి ఏదైతే పరముగా ఉన్నదో, పరమంటే ఉత్తమోత్తముగా, ఉన్నతిగా, ఆధారంగా, అధిష్టానంగా ఉన్నదో అది ఏ వాక్కులకు కూడా అందనిది, వాక్కులకు అగోచరం. సకల వాక్ అంటున్నారు అంటే ఏమిటి? నిజంగా చెప్పాలంటే ఈ వేదాంత పదాలకు కూడా అది అందేది కాదు, కానీ అందుతుంది. ఇంకా ఈ వేదావాక్యాలు, వేద ఉపదేశాలు, వేదాంతం గురువుగారు చెప్పకపోతే నాకు అసలు నేను ఎవరినని ఎట్లా చింతిస్తానా? నాకు ఏదైనా ఆలోచించేందుకు అవకాశం ఉందా? మరి ఇక్కడ సకల వాక్ అగోచరం ఎందుకు చెప్తున్నారంటే, వాక్కులు ఉపయోగించి, భాషను ఉపయోగించి గురువుగారు శబ్ద ప్రమాణాన్ని ఉపయోగించి చెప్పినప్పటికీ 6 ప్రమాణాల్లో మనకు ఒకటే ఒక దాని వలన ఛాన్స్ నన్ను నేను తెలుసుకోవడానికి, అదేంటంటే శబ్ద ప్రమాణం అన్నారు. మిగిలిన ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అనుపలబ్ధి, అర్థాపత్తి ఇవేవి కూడా ఇక్కడ పనిచేయవు. కానీ శబ్ద ప్రమాణం మాత్రమే. ఏం శబ్ద ప్రమాణం? వేద శబ్ద ప్రమాణం. అపౌరుషేయ వేదం యొక్క శబ్దమే ప్రమాణం, ఉపనిషత్తుల యొక్క మహావాక్యములే ప్రమాణం. కానీ అవి ఇప్పుడు వాక్యాలు, పదాలు చెప్తారు గురువుగారు, తత్వమసి, నువ్వే ఆ బ్రహ్మము, నువ్వే ఆ బ్రహ్మము. విన్నంత మాత్రాన అందరికీ వాళ్ళకి ఆ బ్రహ్మం అనే జ్ఞానము, ఒప్పుకునే జ్ఞానము, ఆ బ్రహ్మని నిష్టలో ఉండే జ్ఞానం ఏర్పడట్లేదే వెంటనే. మరి ఎప్పుడు ఏర్పడుతున్నది? వాళ్ళుగా కూడా మరలా దాన్ని మననం చేసి, నిధిధ్యాసనం చేసి,
చింతన చేస్తూ అందుకని ఆ చింతననే భావయామి భావయామి అని చెప్తున్నారు. ఏదేదో భావిస్తుంటాం, ఏదేదో అనుకుంటాం, ఏదేదో ఊహించుకుంటాం, అన్నీ ఊహలే కదా. వాడు మంచివాడు, ఈవిడ చెడ్డది, ఇది అది అన్నీ ఊహలే. ఏది అసలు సత్యమే కాదు. మరి అట్లా ఊహించుకొనే అసత్యములే అనుకొని కష్టపడుతున్నావు. ఇప్పుడు భావించటం అంటే ఆ రోజు చెప్పాను, మరి నేను శరీరం అనేది భావనేనండి, నేను బ్రహ్మమని అనుకునేది భావనే. రెండు భావనలో ఏ భావన గొప్పది, ఏది సత్యమని ఒప్పుకుంటేదంటే దానికోసమే ఎవరు చెప్తారు, ఎవరు ప్రూవ్ చేస్తారు దాన్ని? దానికోసం వేద ప్రమాణం. నువ్వు ఇంక ఈ వేదాన్ని నమ్మకుండా, ఈ గురువు ఉపదేశాన్ని కూడా నమ్మకుండా ఆశ్రయించకపోతే నీకు గతి లేదు, నీకు మార్గం దోవ తెలియదు. ఇటువంటి ఈ నీ స్వరూపం బ్రహ్మ ఏ వాక్కులకు గోచరమయ్యేది కాదు, అందేది కాదు. ఇక్కడ వాక్కులకు గోచరం కాదేదంటే ఏ ఇంద్రియమునకు గోచరం కాదని కూడా మనం అర్థం తీసుకోవాలి. కానీ గోచరం అవుతుందిట. దేనికి? విమల బోధ చక్షుష గోచరం అవుతుందిట. చూసారా? బోధ చక్షుష అంటే బోధం. ఇది బోధం అంటే బుద్ధి అని కాదండి. బోధపడిందా, చెప్పేది బోధపడిందా నీకు? బోధిస్తున్నారు ఆయన. గణిత బోధిని. ఈ పుస్తకాల మీద అట్లా ఉండేవిగా మనకు పేర్లు. బాల ఏంటో బోధిని. అట్లా విమలమైనటువంటి బోధ అంటే బుద్ధిలో ఏ కలుషితము, మనస్సులో ఏ కలుషితము, బుద్ధిలో ఏ కాన్ఫ్లిక్టు, కన్ఫ్యూజన్ లేనటువంటి విమల బోధముచే. అంటే అది ఈ పదాలు, అర్థాలు, భాషలు అన్నిటినీ దాటిపోవాలి. దాటిపోయి దేనికి ముఖ్యత్వం ఇవ్వకుండా ఉన్నావంటే నీ మనస్సుకి, నీ బుద్ధి యొక్క గొప్పతనం దేనికి ముఖ్యత్వం ఇవ్వకుండా అలా ఉన్నావంటే అది నీ స్వరూపమని నువ్వు గుర్తించాలి. దానికి బోధ చక్షు అన్నారు. ఇక్కడ చక్షు అంటే ఏంటి? కళ్ళు. ఇవి మాంసపు కళ్ళు కాదు, జ్ఞాన చక్షువులు అంటారు. అందుకనే భగవద్గీతలో ఈ పదాన్ని భగవంతుడు జ్ఞానచక్షుష అని ఉపయోగించాడు. ఎక్కడ? విమూఢానానుపశ్యంతి 15వ అధ్యాయంలో 15వ శ్లోకం. విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష. అదే ఇక్కడ శంకరాచార్య బోధచక్షుష. విమూఢులు అంటే చెప్పినా అర్థం చేసుకోరు, వాళ్ళకి తెలియదు, విచారించరు, లెక్క చేయరు. వాళ్ళు విమూఢులు, విశేషణ మూఢులు, అతి మూర్ఖులు. వాళ్ళు చూడలేరు. నా అనుపశ్యంతి, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. కానీ ఎవరు చూస్తారు? పశ్యంతి. ఎవరు? జ్ఞానచక్షు ఉన్నాడు. జ్ఞానచక్షు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది శివుడికి ఉంది మూడో కన్ను, జ్ఞానకన్ను అని. అంటే మనకు ఎట్లా వస్తుంది? మనకు జ్ఞానకన్ను అనేటువంటిది ఏంటో తెలుసా? అసలు చిన్న వయసులో ఈ జంజం వేస్తున్నారు చూశారు, ఒడుగు చేసి, ఆ ఉపవీతం. ఉపవీతానికి పేరు ఉపనయనం అంటాం కదా. వేసే ఆ కార్యక్రమానికి ఏంటి అర్థం? మరొక కన్నునిస్తున్నారు గురువుగారు. ఉపనయనం. ఎందుకంటే నాకు ఆల్రెడీ 2 కళ్ళు ఉన్నాయిగా అంటే, ఆ కళ్ళు కాదు బాబు, నీకు మరొక జ్ఞాన కన్ను కావాలి. ఆ జ్ఞాన కన్ను ఎట్లా ప్రారంభిస్తున్నారు? గాయత్రి మంత్రం అనేది బోధించి వాడికి చిన్న చిన్నగా, ఆ తరువాత దాన్ని వాడు అర్థం చేసుకుంటాడు. పెద్దవాడైనప్పుడు మళ్ళీ ఒక గురువు గారి దగ్గరికి వెళతాడు, వేదాంతం చదువుతాడు, ఆ జ్ఞానాన్ని పొందుతాడనే భావంతో అందరికీ 3 వర్ణాల వాళ్లకు ఈ ఉపనయనాలు పెట్టి ఈ జంజం వేయటం ఉందండి. నేను ఊరికినే కల్పించి చెప్పట్లేదు, ఇది సత్యం. ఆ గాయత్రి మంత్రం యొక్క లక్ష్యం, అది యొక్క దాని లోతు అవన్నీ చూసామంటే బృహదారణ్యకంలో చెప్పినట్లు అది ఎంతో, అది బీజం పెడుతున్నట్ల. ఎప్పుడు 6 ఏళ్ల వయసులో, 8 ఏళ్ల వయసులోనే. మరి ఇంకా అక్కడి నుంచి అది పెరగాలి.
పెరగాలంటే వాడు మళ్ళీ ఆ చుట్టూ ఉండే ఒక విత్తు వేస్తున్నామంటే విత్తు మంచిదేనండి, కానీ పెట్టిన ఆ భూమి సరిగ్గా ఉండాలి కదా. భూమి బాగలేకపోతే బంకమట్టి భూమి అయితే, చవిడి భూమి అయితే దాంట్లో అదే మొలుస్తుంది, విత్తే చచ్చిపోతుంది. అట్లాగా గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేసి ఉపనయనం అని చేయటానికి వాడికి గుర్తు చేస్తూ మెడలో ఒక దారాన్ని వేసి దాన్ని ఉపనయనం అన్నారు. మరొక కన్ను, సపోర్టివ్ ఐ. ఎందుకది? అది జ్ఞాన కన్ను. నువ్వు ఇంక నుంచి గురువు దగ్గరికి వెళ్ళాలి, చదువుకోవాలి, డిసిప్లిన్గా ఉండాలి, సంధ్యావందనం చెయ్యాలి, అన్నిట్లా పెరుగుతాడు. 8 ఏళ్ల వయసులో నుంచే సరిగ్గా ఉడుగు చేయాలంటే 7-8 వయసులో చేస్తారు. 40 ఏళ్ళకి కాదు పెళ్లి ముందు. అప్పుడు అతడు దాన్ని గాయత్రిని ఉపాసన చేసి 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 జీవితంలో ధర్మమును మొదట తెలుసుకొని ధర్మమును ఆచరించి బ్రహ్మచర్య ఆశ్రమం అయిన తర్వాత గృహస్థునిగా ఉండి గృహస్థునిలో నుంచి అక్కడ తర్వాత వానప్రస్థం అని అక్కడ నుంచి ముందరే తెలిసిపోయింది ఈ గాయత్రి. కానీ ఈ మధ్యలో గైడ్ చేసేందుకు వాళ్ళకి ఎవ్వరూ లేక ఇది ఒక రిచువల్గానే మెకానికల్గానే కష్టంగానే, ఇంగ్లీష్ కష్టం సిఎస్టిఎం ఒక ఆచారంగా చేసుకుంటాడే కానీ అసలు దానిలో గొప్పతనం ఏమిటి, దాని ముఖ్యత్వం ఏమిటి, అది ఎందుకు ఇచ్చారంటే ఒక జీవుడు మనుషుడు ఈ శరీరాన్ని పొందిన తర్వాత జ్ఞానమును పొందుటకు అది మార్గం. దాన్ని ఉపాసనగా చేసి దానిలోంచి శక్తులను పొంది దాని శక్తి చేత మంచి మంచి లోకాలు పొందటం అవన్నీ కూడా ఉన్నాయి. కానీ అది జ్ఞానానికి ఉపయోగించవచ్చు, ఉపాసన రూపంలో ముందు చేసి దాన్ని వేరే ఫలములకు కూడా ఉపయోగించవచ్చు. ఇవన్నీ బృహదారణ్యకంలో చాలా విస్తరించి చెప్పబడినాయి. 5వ అధ్యాయం చివరలో. సరే, అప్పుడు బోధచక్షు అంటే ఇదండి అర్థం. అప్పుడు గురువు గారు కావాలి, శాస్త్ర బోధనం కావాలి. మొదట్లో వాడికి అక్కడ డిసిప్లిన్ వచ్చేస్తుంది. గాయత్రి సంధ్యావందనం చేస్తూ ఉన్నాడంటే ఆ గాయత్రి సంధ్యావందనలోనే ఉన్న మంత్రాల అర్థాలను ఎప్పుడైనా మరలా ఏ బ్రాహ్మడైనా ఆ పిల్లవాడికి తర్వాత కొంచెం 14, 15, 16 ఏళ్ళు వచ్చినప్పుడు చెప్తూ ఉంటే తెలుసుకున్నాడంటే వాడు అసలు ఇంకా మరీ లౌకికముగా మార్గం తప్పి అధర్మ మార్గంలో ఏదో ఒక మనుషులాగా జీవిస్తాడు బ్రాహ్మణుడు కూడా. బ్రాహ్మణుడు అని ఎందుకు చెప్తున్నానంటే అందరూ వైశ్య శూద్ర వర్ణంలో ఉన్నా కూడా అందరికీ ఉపనయనం మరి పెట్టారంటే ఏంటి, నువ్వు కూడా ఈ ముగ్గురు కూడా అందరూ బ్రహ్మజ్ఞానమును పొందుటకు అర్హులే అని చెప్పబడింది శాస్త్రం. కాబట్టి ఇక్కడ బోధచక్షుష అంటే అంత అర్థం ఉంది. దాని వలన చూస్తాడు. సరే అండి, ఇప్పుడు నాకు వయసు అయిపోయింది, ఈ గాయత్రి గురించి నాకు ఇవన్నీ తెలియవు, అసలు నేను సరిగ్గా చేయలేదు, ఏదో చేస్తుంటాను అప్పుడప్పుడు, లేకపోతే వదిలేశాను అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కలియుగం కదండి, మరి అందరం మెటీరియలిస్టిక్ అయిపోయినాం. విదేశీయుల పరిపాలన వలన మన బుర్రలు కూడా బాగా పాడైపోయి మట్టి బుర్రలు అయిపోయినాయి. మన సంస్కృతి, మన ధర్మం, మన సంస్కారం వీటి యొక్క గొప్పదనం తెలియలేదు. కొంతమంది ఏమో ఉంటేనేమో మడి ఆచారం అని చెప్పి అట్లానే ఉంచుకున్నారు, కానీ దానిని చక్కగా అర్థాలు తీసి జనులకు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ పిల్లలకే దీని అర్థం తెలియపోతే ఉపనయన మంత్రాలు కానీ పెళ్లి చేసేప్పుడు చెప్పే మంత్రాలు కానీ అర్థాలు తెలియవు ఎవరికి, ఎప్పుడూ తెలియవు. అది తెలియకపోవడం చెప్పడం లేదు కాబట్టే అక్కడంతా ఏదో ఫ్యాషన్కి వీడియోలు, రిసెప్షన్లు, ఫంక్షన్లు ఇవే అయిపోయినాయి, కానీ అసలు అక్కడ ఆ ముఖ్యత్వం తెలియదు. వివాహం యొక్క ముఖ్యత్వం, వివాహంలో ఆ మంత్రాల యొక్క గొప్పదనం అవి ఎంత అర్థాన్ని ఇస్తున్నాయని చెప్పాలి. చెప్పకపోవటం తప్పు. అందుకని వాళ్ళకి తెలియలేదు అనకూడదు. అందుకని కమ్యూనికేషన్ గ్యాపే కానీ జనరేషన్ గ్యాప్ లేదండి. ఎవరు చెప్పాలి? చదువుకున్న వాళ్ళు చెప్పాలి, దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు చెప్పాలి, తండ్రి తెలుసుకోవాలి, చెప్పాలి, ఎట్లా గురువు దగ్గరికి వెళ్ళాలి. అందుకని సరే, ఇప్పుడు అవన్నీ అయిపోయినాయండి, టైం అయిపోయింది. నాను 50-60 ఏళ్ళు, ఏదో సత్సంగం బాగుంది, ఏదో చెప్తున్నారు మీరు, ఇది వింటుంటే కొంచెం మనస్సుకి శాంతిగా ఉంది,
అన్నీ అనుకుంటే కూడా పర్వాలేదు. అది జరిగిపోయింది జరిగిపోయింది, అయిపోయింది అయిపోయింది, వదిలేసేయి. ఇప్పుడు టైం అయిపోతున్నది. ఇంకా వయస్సు అయిపోతే కొంతకాలమే చివరి జీవిత మూడో నాలుగో దశలో ఉన్నవాళ్ళు కొంతగా పరితాపపడతారు. వాళ్లకు వెంటనే ఇది అర్థం చేసుకుని దీన్ని జీర్ణం చేసుకుంటే చాలు. ఇప్పుడు వెనక్కి వెళ్ళక్కర్లేదు మళ్ళీ. కాబట్టి విషయం ఇది. ఇదేమిటంటే శుద్ధమైనటువంటి ఘనముగా ఉన్నది. అంటే జ్ఞానస్వరూపముగా ఎరుకగా ఉంది. ఘనమని ఎందుకు చెప్తున్నారంటే అది ఒక్కటే ఉన్నది, అంతటా ఉన్నది, మార్పులు లేకుండా ఉన్నది చెప్పడానికి. ఇప్పుడు ఐసు పెద్ద పెద్ద బ్లాక్లు ఉంటాయి కదండి, ఈ ఐసులు తయారు చేసే కంపెనీలో, తర్వాత లేకపోతే ఎప్పుడైనా దేనికైనా అవసరమైందంటే పెద్ద పెద్ద ఐసు క్యూబ్స్ ఉంటాయి పెద్దవి. అవి మామూలుగా మొయ్యలేరు, అంత బరువుగా ఉంటుంది. ఎందుకంటే అది ఘనంగా ఉంది. నీళ్ళే ఐస్ బ్లాక్స్ పెద్ద పెద్దవి. కాబట్టి శుద్ధమైనటువంటి జనరల్గానే ఆ నీళ్లు శుద్ధంగా ఉన్నాయంటే ఐసు ట్రాన్స్పరెంట్గా కూడా కనపడుతుంది ఇటు నుంచి అటుకి, క్రిస్టల్ లాగా. ఈ చిద్ఘనం అనేటువంటిది ఎక్కడో ఉందనుకోకు. నువ్వు జ్ఞానస్వరూపుడివి కదా, చిద్ఘనస్వరూపం. ఇది అనాదిగా ఉన్నది. ఇది ఎప్పుడో ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు. ఐస్ అంటే నీళ్ళని ఇప్పుడు ఆ మిషన్లో పెట్టి కూలింగ్ చేసి బ్లాకులు చేశారు, ఐస్ చేశాడు. ఇప్పుడు మన చిన్నప్పుడు ఐస్ క్రీములు ఏం లేవు కదండి. ఐస్ క్రీమ్ అంటాం కానీ అది క్రీమ్ అనేటువంటి ఇప్పుడే వచ్చినాయి సాఫ్ట్ ఐస్ క్రీములన్నీ. మనం తినేవన్నీ మంచుగడ్డలాగా ఉండేవి కదా ఆ రోజుల్లో చిన్నప్పుడు స్కూళ్ళ దగ్గర. అనాది ఇది. అది ఇప్పుడు మధ్యలో ఎవరో తయారు చేసింది. ఇప్పుడు నేను చెప్పడం వలన మీరు విన్నందువలన ఇప్పుడు ఆ చిద్ఘనం తయారైందా ఏంటి? ఉన్నదాన్ని చూపిస్తున్నాం అంతే. ఉన్నదాన్ని చూపిస్తున్నాం. చొక్కా కింద కనుమరుగై ఉన్నటువంటి చైనుని ఎతుకుతున్నాడు, ఎక్కడ పోయింది, ఎక్కడుంది చిన్నది మైనర్ చైన్ అంటే. కానీ ఎదురుగా ఉన్న మనిషి చెప్తాడు, కొంచెం ఆ కాలర్ ఇట్లా ఎత్తి చూడు, అక్కడ ఉంటుంది. అలా ఉన్నదాన్ని చూపించటమే. అందుకని బ్రహ్మని పుట్టించలేదు. నువ్వు ఎప్పుడూ బ్రహ్మమే. నువ్వు ఇప్పుడు దుఃఖపడుతున్నా కూడా నువ్వు బ్రహ్మమే. తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత దుఃఖం పోయిందంటే అప్పుడు బ్రహ్మమే. అందుకనే కదా కుండ ఎగ్జాంపుల్ పోయిన క్లాసులు అంత చూపించి అది ఎప్పుడూ మట్టినే. మట్టి అంటే ఆత్మని చెప్పడం కోసం ఆ ఉదాహరణ చెప్తారు. బ్రహ్మతత్వమసి భావయాత్మని. 3వ శ్లోకం. 3 అంటే ఈ నిధిధ్యాసన శ్లోకాల్లో 256లో షడ్భిరుర్మిభిరయోగి యోగిహృద్ భావితం న కరణైర్విభావితం బుద్ధ్యవేద్య మనవద్యమస్తి యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఏదైతే 6 రకాల దుఃఖములకు సంబంధం లేకుండా అంటుకోకుండానే ఉన్నది. అది ఏమిటండి 6 రకాల దుఃఖాలు? 6 రకాలైనటువంటి దుఃఖాలు కష్టాలను 6 సుడిగుండాల్లాగా పోల్చి చెప్తున్నారు. శాస్త్రంలో షడూర్మయ అంటారు. షడ్ అంటే 6, ఊర్మిలు అంటే ఆ సుడిగుండంలాగా నీళ్ళల్లో పుట్టుతుంది చూసారా, అది. సుడిగుండం చిన్నది, అది వచ్చిందంటే ఏంటంటే ఆ చుట్టూ ఉన్నదాన్ని, దాంట్లో చిక్కుకున్న వస్తువుని అట్లా లోపలికి తీసుకెళ్తుంది. అట్లా కొంచెం తర్వాత అట్లా పైకి తేలిస్తుంది. అట్లా సుడిగుండంలాగా ఇవి 6 ఉన్నాయట. కానీ నీ స్వరూపమైనటువంటి నువ్వు ఉన్నావే బ్రహ్మము, అది వీటికి అయోగి అంటుకోకుండానే ఉన్నదిట, దానికి సంబంధం లేదు. కానీ ఈ విధంగా అది ఎక్కడుంది? ఈ యోగి అంటే ఎవరు? ఈ చింతన చేయడానికి ఇష్టపడేవాడు, ఇది చెప్పి మనకు బోధించే ఆయన. యోగి అంటే అర్థం అది. యోగి అంటే ఏదో అక్కడెక్కడో ఉన్నాడు కొండ మీద, చెట్టు మీద,
గుహలో పెద్ద గడ్డం పెంచుకొని అట్లా అనుకోకూడదు. ఇక్కడ యోగి అంటే సాధకుడు. ఏ సాధకుడు? జ్ఞాన సాధకుడు. ఎవరు? ముముక్షువు. ఎందుకు? మోక్షం పొందాలని ఆశపడేవాడు యోగి హృద్. 6 ఊర్ములేంటి చెప్పలేదే మీరు? ఇక్కడ చెప్పలేదు, నేను చెప్తాను. ఇక్కడ ఊరిని సూచించారు. షడూర్మిభిః అయోగి అన్నారంతే. దాంతో సంబంధం లేని 6 ఏంటంటే 2 శరీరానికి వచ్చే కష్టాలండి. అందరికి వస్తాయి. అవేంటంటే జర అండ్ వ్యాధి. ఓకే, సారీ, శరీరానికి వచ్చేటువంటివి జర అండ్ ముసలితనం అండ్ మరణం. జర, మరణం. జర వస్తున్నదంటే మధ్యలో వ్యాధి వస్తుందిగా. సో డికే అండ్ ద డెత్, ఈ 2 శరీరానికి సంబంధించినవి. స్థూల శరీరానికి ఇది ఎవరు తప్పించుకోలేరు. తర్వాత వచ్చే ఇంకో 2 ఏమిటంటే ఈ ముసలితనము మరణం ఎప్పుడో కదండి వస్తుంది అన్నా కూడా వాటి గురించిన భయం ఉంటూనే ఉన్నదిగా. దానికోసం జాగ్రత్తగా మనం అవి చేసుకొని ఇవి కొంచెం ప్రొటెక్ట్ చేసుకొని ఉంటుంటాం కదా. అది విన్నామంటే భయమే. చూస్తున్న ముసలి వాళ్ళను, రోగాలు వచ్చిన వాళ్ళను, చనిపోయే వాళ్ళను, ఈ 2 శరీరానికి వస్తున్నాయి. కాబట్టి ఇంకొక 2 ఏంటి? ప్రాణమయ కోశానికి వచ్చేటువంటివి దాహము, ఆకలి, క్షుత్పిపాసలు. ప్రాణమయ కోశానికి ఇవి రోజు మనల్ని బాధిస్తుంటాయి. అందుకనే వాటిని వ్యాధి అన్నారు. వ్యాధిశ్చ చికిత్సతామని శంకరాచార్యుల వారు చెప్పారు. అదొక వ్యాధి లాంటిది. కాబట్టి అప్పుడు దానికి ఒక మందు వేయాలి. ఏంటి? భిక్ష ఔషధం. దానికి అన్నం పెడుతుండాలి టైంకి. 6 గంటలకు ఒకసారి, 8 గంటలకు ఒకసారి. ఎసిడిటీ ఉన్నదంటే ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవాలి. మొత్తానికి దాహం అనే తమిళం దాహము, ఆకలి అనేటువంటివి 2 ప్రాణమయ కోశానికి. మనోమయ కోశానికి ఇంకో 2 ఉన్నాయి. అవేమిటంటే మోహము, శోకము. మోహము, శోకము, డెల్యూషన్. ఓకే, అండ్ ఫ్యాసినేషన్. డెల్యూజరీ ఫ్యాసినేషన్ అన్నారు. అర్థమైందా? రాగద్వేషాలని చెప్పచ్చు, లేక శోకమోహాలు భ్రమ వలన వస్తాయి, మనస్సుకు వస్తాయి. ఇవి 2. సో ఇట్లా మొత్తం 6 ఆత్మ అయిన నాకు కాదవి. యోగి హృదయలో, నా హృదయంలో ఏం చెప్పాలి? నేను భావించాలంటే నా కరణైర్విభావితం. నన్ను నేను ఏ కరణముల చేత తెలుసుకోబడేవాడిని కాను నేను. నా కరణైర్విభావితం. కానీ యోగి హృదయలో భావించాలి. నీ హృదయంలో అది నువ్వే అని గుర్తించాలి, తెలుసుకో, అంతే. ఇది బుద్ధికి కూడా అందేది కాదు. నిజంగా చెప్పాలంటే బుద్ధిని ప్రయోగించాలంటే దానికి బాగా తెలివైన బుద్ధి ఉండాలి అంటాడు. తెలివి అయిన బుద్ధి ఎంతోమందికి ఉన్నది, కానీ ఎంత అధర్మమైన పనులు చేస్తున్నాడు వాడు. అందుకని షార్ప్ ఇంటలెక్ట్ అనేది కాదు, కొంతవరకు కావాలి. గురువు చెప్పేది అర్థం ఒప్పుకొని దాన్ని స్వీకరించే శక్తి ఉండాలి, అంతే. అప్పుడు బుద్ధికి ఇది నిజంగా అందేది కాదు. బుద్ధి అవేద్యం. తర్వాత ఇది దీంట్లో ఏది ఒక సందేహించుటకు, తిరస్కరించబడేది, దోషం ఏమి లేనిది ఇది. దానికి అనవద్యం అంటారు సంస్కృతంలో. అనవద్యం.
బుద్ధికి అందదు, దేనికి అందదు. దీంట్లో ఏ దోషము లేనిది తిరస్కరించలేవు. నిన్ను నువ్వు నేను నిన్ను నువ్వు తిరస్కరించగలవా? తిరస్కరించలేవు. నువ్వు ఉన్నావు అనేటువంటిది ఎట్లా తిరస్కరిస్తావు? ఉన్నానుగా నేను ఉన్నానని నాకు తెలుస్తున్నదే. కాబట్టి తిరస్కరించలేనటువంటిది, సందేహము లేనటువంటిది. బ్రహ్మతత్వమసి భావయాత్మని. తర్వాత శ్లోకంలో భ్రాంతి కల్పిత జగత్కలాశ్రయం స్వాశ్రయం చ సదసద్విలక్షణం నిష్కలం నిరుపమానమృద్ధీయతే బ్రహ్మతత్వమసి భావయాత్మని. భ్రాంతి చేత కల్పించబడిన జగత్ మొత్తం, దాంట్లో అది దేన్ని ఆశ్రయించున్నది? దాంట్లో అనేక రకాల తత్వాలు, పంచమహాభూతాలు, వాటి యొక్క కాంబినేషన్లు, అందువల్ల చాలా వెరైటీలు, నోవెలిటీలు అన్నీ ఉన్నాయి కదా దాంట్లో. అదంతా కూడా, కానీ అది భ్రాంతితో కల్పించబడింది. అట్లా కల్పించబడిన ఆ జగత్తు దేన్ని ఆశ్రయించున్నది? అనేక రకాలైనటువంటి ఈ కాంబినేషన్స్ కావాలి. వాటిని కళలు అంటారు, చంద్ర కళలు అంటారు కదా. అంటే పార్ట్స్ కావాలి, పార్ట్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక కారు అన్నామంటే, కార్ అనేది పేరు పెట్టాము, దాంట్లో ఏ భాగం కారు. కానీ ఫ్యాక్టరీలో తయారు చేసేప్పుడు స్టీరింగ్ ఒక చోట, చక్రాలు ఒక చోట, ఆ ముందు చేసిస్ బాడీ ఒక చోట, అన్ని రకరకాలుగా అక్కడ చేసిన తర్వాత అసెంబ్లీ అవుతూ వచ్చిన తర్వాత కారు అని అంటాడు. కాబట్టి కారు అనేది నిజంగా లేదు. అట్లాగే ఇది వచ్చి అనేక రకాల కాంబినేషన్స్ అన్నీ కలిపి భేల్పూరి సకల కళలతోటి వాటిని ఆశ్రయించున్నది. అది ఒక్కటిగా ఉంటే ఏమీ వ్యక్తం అవ్వదు. ఏది పంచమహాభూతాల్లో ఒక పంచమహాభూతమే ఉన్నదనుకోండి, మొదట అట్లాగే ఉన్నాయిట, వాటిగానే అట్లా ఒంటరిగా ఉన్నాయి. తర్వాత వాటికి బోరు కొట్టింది. అందుకని ఐదుగురం ఇట్లా వేరువేరుగా అట్లానే ఉండిపోతే మనం ఆడుకోవటానికి ఇక్కడ ఏం ఉండవు. అందుకని రండి అని చెప్పి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ శక్తులను షేర్ చేసుకున్నారని చదివాం కదా తత్వబోధనలో. దాన్ని పంచీకరణం అంటారు. నువ్వు కొంచెం తీసుకో నా శక్తిని, నీ శక్తిని నాకు కొంచెం నువ్వు తీసుకో, ఇట్లా పంచుకుని ఆ తరువాతనే ఈ స్థూలమైన జగత్ ప్రపంచం వచ్చింది, కళాశ్రయమైనటువంటిది. కానీ ఈ యత్ వార్త అన్నిట్లో వస్తూనే ఉన్నది. ఇది ఇక్కడ యద్ అని కూడా ఇరుకే, కొన్ని పుస్తకాలలో వృద్ధి మత్ అని ఇరుకే. వృద్ధి అంటే వృద్ధిమత్, విభూతి, దాని యొక్క గ్లోరీ అని. కానీ ఇది ఎవరిని ఆశ్రయించట్లేదు, స్వ ఆశ్రయం. అది తనను తానే ఆశ్రయించున్నది. మనుషులు ఫిజికల్గా ఒకరిని ఆశ్రయించుంటాం అందుకని వేదాంతంలో ఏం చెప్తున్నాం? ఫిజికల్లీ యూ మే బి డిపెండెంట్. కొన్నిసార్లు మరి ఆరోగ్యం లేకపోతే ఏదో లేదా కింద పడ్డావు, ఎవరో ఎత్తాలి, ఎవరో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కావాలి కదా. ఫిజికల్లీ మనకు పని వాళ్ళు కావాలి, ఇంట్లో కారు డ్రైవర్ కావాలి, ఫిజికల్గా డిపెండ్ అవుతాం. దాంట్లో అందరికీ ఆప్షన్ లేదు, ఏదో విధంగా కొంచెమో గొప్ప. కానీ ఇమోషనల్గా డిపెండ్ అవ్వకూడదనే కదా చెప్తాం వేదాంతంలో. ముఖ్యంగా మనకు దీనివల్ల కలిగే ప్రయోజనం, ఇమోషనల్లీ నేను డిపెండెంట్ కాదు. ఎందుకంటే ఇమోషనల్ డిపెండెంట్ అయ్యానంటే ఇంకా నేను దుఃఖపడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను అనుకున్నట్లు, నాకు కావలసినట్లు, నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు అవన్నీ జరగాలని, అవి జరగకపోతే నేను ఎట్లా సంతోషంగా ఉంటాను,
శాంతిగా ఉంటాను, నాకు రక్షణ ఎట్లొస్తుందని. ఇమోషనల్ డిపెండెన్సీ డేంజరస్. కాబట్టి ఇది స్వ ఆశ్రయం. ఎందుకనే సహజంగా ఏం చెప్తున్నాం, ప్రపంచం మీద ఆధారపడటం వదిలేసి దేవుడి మీద ఆధారపడు. దేవుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని నిజంగా ఆరాధించావంటే, ఆధార్ కార్డు మీద ఆధారపడకూడదు. అదేదో లౌకికంలో కావాలి అందరికీ. పడవలసిన వాడు దేవుడు. అప్పుడు ఆ దేవుడు అట్లా ఆధారపడి నువ్వు ఆరాధిస్తున్నావంటే నీకు ఖచ్చితంగా ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అనుగ్రహం ఇస్తాడు, నీకు అనుగ్రహం చూపిస్తాడు. అనుగ్రహం ఎట్లా చూపిస్తాడు? బాగా డబ్బులు ఇచ్చా, బాగా ఇళ్ళు వాకిళ్ళు కార్లు బంగళాలు ఇచ్చా, అది కాదు. దానికి నీ యొక్క కర్మ ఫలం అదంతా. కానీ ఇక్కడ మాత్రం ఈ బ్రహ్మజ్ఞానమునకు ఒక జీవుడికి ముక్తి కలగాలంటే ఈశ్వర అనుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన లభ్యతే. అక్కడ ఈశ్వర అనుగ్రహం. అప్పుడు ఏంటి, ఆయన అది ఎట్లా అండి జరుగుతుందంటే గురువుని ప్రసాదిస్తాడు. నీకు ఎట్లాగో ఏదో విధంగా ఈ సత్సంగంలో పాల్గొనటం, ఈ వేదాంతాన్ని వినటం, జ్ఞానం అంటే ఇంత గొప్పదా, ఇది ముఖ్యమా, ఇదే జీవితంలో ముఖ్యమైనది, సాధించాల్సిందా, నన్ను నేను తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం దీని మీద ఆశ పెరుగుతుంది. ఎలా పెరిగింది? ఈశ్వరుడి యొక్క కృప వలన పెరిగింది. చూసారా? అందుకని అప్పుడు ఆ గురువు శాస్త్రం వచ్చి ఏం చేస్తారు, నీకు ఇట్లా చెప్పి 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 నువ్వే బ్రహ్మము, నువ్వెవ్వరి మీద ఆధారపడక్కర్లేదు అని చెప్పి నీ మీద నువ్వే ఆధారపడు. దేనికి? ఇమోషనల్లీ, ఇంటలెక్చువల్లీ నేనే జ్ఞానస్వరూపుడను, నేనే ఆనంద స్వరూపుడను, నేనే ప్రపంచం దుష్ట ప్రపంచం మొత్తానికి ఆధారమైన చైతన్యమును నేనని స్వాశ్రయం. చూసారా? సెల్ఫ్ డిపెండెన్స్ ఈజ్ కాల్డ్ రియల్ ఇండిపెండెన్స్. తర్వాత ఇది నువ్వు ఉన్నావే బ్రహ్మం, ఇంకా ఇది అది అని చెప్పకూడదు. అది ఇదంటే అక్కడక్కడ ఎతుకుతుంటాం. నువ్వు సత్తుకి అసత్తుకి విలక్షణం. అసత్ అంటే ఏంటంటే, ఇక్కడ సత్ అంటే జనరల్గా మనం చెప్పే బ్రహ్మం కూడా సత్తు చిత్తు ఆనందం అంటాం. ఆ సత్తు కాదు ఇక్కడ చెప్పేది. ఇక్కడ అసద్ విలక్షణం అంటే స్థూలమునకు సూక్ష్మమునకు భిన్నముగా ఉన్నటువంటి వాడవు నువ్వు. ఓకే? లేక ప్రెసెన్స్ అండ్ యాబ్సెన్స్. ఇప్పుడు నేను జ్ఞానస్వరూపుణ్ణి అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? సపోజు ఇక్కడ క్లిప్పు ఉన్నది, నాకు తెలుసు. నేను ఉన్నాను, మొదట నేను ఉన్నాను నాకు తెలుసు, ఆ తర్వాత అది క్లిప్ అని నాకు తెలిసింది. ఇప్పుడు క్లిప్పు లేదు, తీసేసాం, పోయింది. క్లిప్పు లేదు అని కూడా నాకు తెలుస్తున్నది. కాబట్టి ఉన్నదని తెలుస్తున్నది, లేదు అని తెలుస్తున్నది. లేక వేరేం చెప్తున్నాం ఎగ్జాంపుల్, ఇంతకుముందు నాకు రష్యన్ భాష తెలియదు అంటాడు. రష్యన్ భాష నాకు తెలుసు, ఇంకొక భాష లేకపోతే ఏదైనా ఇంగ్లీష్ నాకు తెలుసు అన్నాడు. సో తెలుసు అన్నది, తెలియలేదు అన్నది రెండు నీకు తెలుస్తున్నాయి. అప్పుడు నువ్వు తెలుస్తున్న దానికి తెలియని దానికి భిన్నంగానే ఉన్నావు కదా. అది ఇక్కడ అర్థం. సద్ అసద్. అర్థమైందా? మరొక రకంగా చెప్పాలంటే సత్ అంటే ఇక్కడ మాయ కూడా అనాది అని చెప్తున్నారు కదా. ఈ నామరూప ప్రపంచం ఇది లేకుండా పోనే పోదు, కేవలం అన్మానిఫెస్ట్ అవుతుంది. మేనిఫెస్ట్ అవుతుంది, అన్మానిఫెస్ట్ అవుతుంది. అంటే అవ్యక్తమవుతుంది, వ్యక్తమవుతుంది. అంతేగాని అది లేకుండానే పోయిందనేది లేదు. కాబట్టి దాన్ని అనాది అంటారు. కాబట్టి
అలా అది వ్యక్తమైనప్పుడేమో సత్తుగా ఉంది, అది వ్యక్తం కానప్పుడేమో అసత్తుగా ఉంది. అంటే మాయా వ్యక్తమైనప్పుడు అవ్యక్తమైన, కానీ నిజానికి నువ్వు ఉన్నావే ఆత్మవు, సద్కి అసత్తుకి విలక్షణం నువ్వు. కాబట్టి నీలో ఏవి కూడా మాట్లాడేందుకు, నీలో ఏదైనా లోపాలు చెప్పేటందుకు, నీలో ఏదైనా కలుషితం ఉన్నదని చెప్పేందుకు ఆస్కారమే లేదు. పైన ప్రపంచం గురించి చెప్పేటప్పుడు కళలతో ఆశ్రయించి ఉన్నదని చెప్పన్నారు. ఇప్పుడు ఇక్కడ నిష్కలం నువ్వు, నిష్కళం, నిష్కలం, కలం తెలుగులో లా రాస్తాం, నిష్కళం. కళలు లేవు అంటే పార్ట్స్ లేవు, శరీరంలో అవయవాలు భాగాలు ఉన్నాయి, అన్ని పార్ట్స్ ఉన్నాయి. పంచభూతాలంటే 5 అన్నాం, కానీ ఆకాశాన్న మాత్రం ఆలోచించామంటే పార్ట్స్ ఉన్నాయి, దాంట్లో లేవు. అదేవిధంగా ఆత్మ అయిన నీలో భాగాలు లేవు, నిష్కళం. తర్వాత నిరుపమానం. దీన్ని దేనితోటైనా కంపేర్ చేస్తామండి? సరే, అది చెప్తున్నారు, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను గురువుగారు. నేను ఆత్మ అంటున్నారు, నన్ను బ్రహ్మం అంటున్నారు, చైతన్యం అంటున్నారు. అది దేనిలాగా ఉంటుంది? దేనిలాగా ఉంటుంది? అట్లా ఏదైనా మీరు ఒక కంపారిజన్ చేసి ఉపమానం చెప్పారంటే నేను కొంచెం అర్థం చేసుకుంటానంటాడు. లేదు బాబు, ఇది కంపేర్ చేసేందుకు మరొకటి ఏం లేదు. అలా కంపేర్ చేసి చెప్పామంటే మళ్ళీ అది రెండవుతుంది, ద్వైతం వస్తుంది. ద్వైతం లేని స్థితే కదా అద్వైతము, అదే కదా ఏకము. మళ్ళీ నువ్వు దాన్ని కంపారిజన్ ఇంకోలాగా ఉన్నది అన్నావంటే, శాస్త్రం 1-2 చెప్తుంది ఆకాశంలాగా అని. అక్కడ కూడా అంటే ఏంటి అర్థం? ఓ ఆకాశంలాగా అంటే ఎట్లా అర్థం చేసుకుంటావు? మళ్ళీ అది ఎందుకు చెప్పారని తెలుసుకోవాలి. ఆకాశం అనంతంగా సర్వవ్యాపిగా ఉంది, ఆకాశం డిటాచ్డ్గా అసంగముగా ఉన్నది, ఆకాశము వికారరహితముగా ఉన్నది. ఆ గుణాలను నీకు అప్లై చేసుకోవాలి, ఆకాశానికి కాదు. అందుకని ఇక్కడ నిరుపమానం, అన్కంపేరబుల్. దేంతోటి ఆత్మ అంటే ఇలా ఉంటుందని చెప్పలేం, ఇలా ఉంటుందని చెప్పలేం. పసిఫిక్ ఓషను, అరేబియన్ సీ అని ఏదో కంపేర్ చేస్తాడు. సముద్రం అంతా ఒకటే అయినా కూడా ఆ దూరాన్ని తీసుకొని, ఆ లోతును తీసుకొని, ఆ డిస్టెన్స్ ఆ సైజ్ అని అంటాడే, కానీ నీళ్లుగా చూస్తే అంత సముద్రమేగా. అట్లా కూడా ఏదైనా దీంట్లో చెప్పగలమా అంటే లేదు. అందుకని ఆకాశం ఇక్కడైనా అదే ఆకాశం, ఎంతో దూరం వెళ్ళినా అదే ఆకాశం. అక్కడ అట్మాస్ఫియర్ లేదు, గ్రావిటేషన్ లేదంటాడు, అది వేరే విషయం. ఆకాశం ఉందా లేదా? అది మారలే. అందుకని ఆకాశం ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆత్మ చైతన్యమును అర్థం చేసుకొని గ్రహించేందుకు, అది నేనని తెలుసుకునేందుకు నిరుపమానం. కాబట్టి ఇది చాలా విభూతితో కూడినది. వృద్ధిమత అంటే విభూతి. దీని యొక్క గొప్పదనం ఏమని చెప్తాం? దేనితో పోల్చి చెప్తాం? అట్లా ఏమి ఇంకొకటి లేదు కాబట్టి పోల్చక్కర్లేదు, పోల్చలేము. బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఇప్పుడు ఈ శ్లోకంలో సారాంశం ఏమిటి? ద్వంద్వములన్నిటికీ అతీతము అని తెలుసుకోవాలి. తర్వాత శ్లోకంలో 258వ శ్లోకంలో జన్మవృద్ధి పరిణత్యపక్షయ వ్యాధినాశన విహీనమవ్యయం విశ్వసృష్ట్య అవధిఘాతకారణం బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఇక్కడ షడ్వికారాలు లేనటువంటిది. చూడండి,
మనకు ఈ శరీరానికి వికారాలు ఉన్నాయి, 6 వికారాలు చెప్పాం కదా. అలా జన్మ కానీ పెరగటం, తర్వాత తరిగిపోవటం, 6 వికారాలు తెలుసా, జ్ఞాపకం ఉన్నాయా? అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతి అంటారు. షడ్వికారాలు ఉన్నాయి కాబట్టి శరీరం. ఈ రకమైనటువంటి పరిణతి, క్షీణించిపోవటం, తగ్గిపోవటం, వ్యాధి రావటం, ఇట్లాంటివి కూడా. తర్వాత వ్యాధి నాశన అవేవి నాకు లేవు. చూడండి, శరీరంగా చూస్తే ఉన్నాయి, ఆత్మగా భావిస్తే జ్ఞానం చేత నాకు లేవు. అప్పుడు ఇది అర్థమైన తర్వాత ఇంకా మరలా ఈ శరీరం మరణించిపోతుంది కాబట్టి దాని గురించి ఇంకా భయపడటం చేస్తామా? దుఃఖపడటం చేస్తామా? ఎవరైనా పోయారంటే కూడా దుఃఖపడతామా, భయపడతామా? పోతారు అంటే ఎందుకు ఎవరు? శరీరాలు వస్తాయి, పోతాయి. అవి నీటిలో ఆ అలలలాగా. నీరెక్కడికి పోతున్నది? ఎక్కడికి పోలే. చూసారు ఎంత పెద్ద రిలీఫ్. ఇది అర్థమైంది, తెలుసుకున్నామంటే ఈ జ్ఞానం. ఎందుకంటే వయసు అయిన తర్వాత, ముసలితనం వస్తున్నప్పుడు, వ్యాధులు వస్తున్నప్పుడు ఈ రెండే, వ్యాధి భయం, ముసలితనం భయం, మరణ భయం పీడిస్తాయి, మనిషిని పీడిస్తాయి. చచ్చిపోయేది ఒక్కసారి అయినా కానీ చచ్చిపోతానే ఉన్న భయం మాత్రం వీడిని వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఎంత భయపడినాను, ఎంత కాపాడుకోవాలని చేసినా కూడా అది ఎందుకో వచ్చింది, దానికి ఏదో ఒక ప్రారంభం, కర్మ, టైం అన్నారు, అది పోతుంది. అందుకని దాన్ని నువ్వు లెక్కించకు, గుర్తించకు, పట్టించుకోకు. అంటే మరి ఇంకేంటండి, వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దంటారా ఏమిటి? అట్లా చెప్పలేదు. అది వెళ్ళు, మందు వేసుకో, చేయగలిగినంత వరకు ఏదో చేస్తారు, అన్నీ అవుతాయి. కానీ నిన్ను నువ్వు మర్చిపోకు, నిన్ను మరవకు. రమణ మహర్షుల వారు ఎవరికైనా, అందరికి కూడా నిన్ను మరవకు అని చెప్తారు. ఎందుకంటే అది మర్చిపోయినావంటే ఆ నేను, నువ్వంటే ఎవరు? ఈ నువ్వు ఇక్కడ చెప్పే శ్లోకాలన్నీ ఆత్మ. కాబట్టి వికారాలు లేవు. అందువలన ఇది అవ్యయముగానే ఉన్నది. అవ్యయం అంటే దీంట్లో ఇది తరిగిపోయేది కాదు, పెరుగుతుందండి, పెరిగేది కాదు, తరగదు, పెరగదు, ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటుంది. అవ్యయం. ఆలోచించి చెప్పండి. పోయినసారి చెప్పాను కదా, తాతగారు పాప ఫోటో. అట్లా నేను ఉన్నాననే అనిపిస్తున్నది కదా మనందరికీ. ఈ నేను ఉన్నాననే దాంట్లో, ఆ ఫీలింగ్లో ఏదైనా ఎక్కువ తక్కువ ఉందా? నువ్వు శరీరంతో తాదాత్మ్యం చెంది చెప్పేటప్పుడు నేను కొంచెం లావ్ అయినాను, నేను కొంచెం సన్నబడ్డాను, నేను కొంచెం ముసలివాడిని అయినాను, ఇవన్నీ చెప్తావు. నీ స్టేటస్లు చెప్తే నేను ఇప్పుడు కొంచెం ధనవంతుని అయినాను, నేను ఇప్పుడు బీదవాడిని అయినాను. అవన్నీ నీవి కాదు. శరీరానికి చుట్టూ ఉన్నటువంటి అవన్నీ కలిపి నువ్వు నీ మీద ఎందుకు వేసుకుంటావు? నేనున్నాననే భావనలో మార్పు ఉందని అడుగుతున్నాను. దీన్ని మీకు ఇట్లా చెప్తే అర్థమవుతుంది. ఒక మనుషుడికి పుట్టినప్పటి నుంచే 2 కళ్ళు లేవు. అతడికి ఉన్నాను అనే అతడి యొక్క ఫీలింగ్ ఏం మారదు. ఉన్నాను అనేది అతడికి అంతే. ఆ తర్వాత చిన్నప్పుడు ఉన్నానని అనిపించిందే యువక వయస్సులో, యూత్లో ఉన్నాను, మధ్య వయస్సులో ఉన్నాను. ఆ ఉన్నాననే భావనలో ఏదైనా కొరతలు, పెరుగుదలలు ఉన్నాయా అంటున్నా. ఎదుగుదలలు, తగ్గుదలలు ఉన్నాయా? ఇంకా చెప్తే చూడండి,
ఒకడికి ఏదో యాక్సిడెంట్ అయ్యి 2 చేతులు పోయినాయి అనుకుందాం. అట్లా ఉన్నాడు, నేను చూశాను ఒక అతన్ని. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ఇప్పుడు 2 కాళ్ళు 2 చేతులు లేనందువలన అతన్ని ఎవరో ఇట్లా తీసుకెళ్ళి పెట్టాలి. అక్కడెక్కడో గుడి దగ్గర తీర్థయాత్ర స్థలంలో బిచ్చ అడుగుతూ ఉన్నాడు. కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. అతడికి కూడా ఉన్నాననే దాంట్లో ఏదైనా భావనలో తగ్గిపోయిందా? లేక ఒక కిడ్నీ తీస్తున్నారు కొంతమందికి, అప్పుడు నేను ఉన్నాననే దాంట్లో ఏమీ ఎదుగుదల లేదు, తరుగుదల లేదు. చింతించండి బాగా. కాబట్టి అవ్యయం అంటే అదండి అర్థం. కాబట్టి ఇదేంటి? విశ్వం యొక్క సృష్టి మొత్తానికి అది ఉన్నట్లు కనిపించుటకు, అది ఉన్నదని ఉత్పత్తి అవ్వుటకు, ఉన్నదని నిలుపుటకు, కనిపించకుండా పోవుటకు కూడా కారణం ఈ నేనే. ఈ నేనులో నుంచే ఆ మనస్సు, నేనులో నుంచే ఈ కళ, మెలకువ, స్వప్నం, నిద్ర అన్నీ దాంట్లోంచి అట్లా ప్రొజెక్ట్ అయినవే. కానీ అవన్నీ మారుతున్నాయి, కానీ నేను మారలేదు. నేను మారకుండా నా యందున్న మాయాశక్తి చేత ప్రొజెక్ట్ చేయబడినటువంటివన్నీ మారుతున్నా కూడా నేను అన్టచ్డ్గా ఉన్నాను. చూసారా? దాన్నే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అందుకనే దాన్ని మారనటువంటి కారణం, మారకుండా ఉన్నటువంటి కారణం. ఈ కారణం గురించి ఇంకా కూడా కొంచెం చెప్తారు. ఇప్పుడు ఇక్కడ కారణం అనే పదం వచ్చింది కాబట్టి. కానీ ఎటువంటి కారణం? అన్చేంజింగ్ కాజ్. ఓకే, అన్చేంజింగ్ కాజ్. బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఆ తర్వాత అస్తభేదమనపాస్తలక్షణం నిస్తరంగ జలరాశి నిశ్చలం నిత్యముక్తమవిభక్తమూర్తియద్ బ్రహ్మతత్వమసి భావయాత్మని. నీ యొక్క స్వరూపమైన ఆత్మ ఇది నిత్యమున్నది, సర్వదా అట్లాగే ఉంది. సర్వదా ఎట్లా ఉంది? నిత్యము. బంధము ఏది లేకుండా ఉన్నది, నిత్యము ముక్తమే. అది ఎప్పుడూ ముక్తి స్వరూపమే. ముక్తి అంటే బంధరహితమైనదే అది స్వరూపం. అలాగే విభక్తు, దాంట్లో విభజనలు ఏమి లేనిది దాని స్వరూపం. సో బంధము ఏది లేదు, విభజనలు ఏది లేనటువంటిది నీ స్వరూపం ఆత్మ. అలాగే దానివలన భేదములు, అప్పుడు ఎప్పుడూ ఫ్రీగానే ఉన్నది, దాంట్లో విభజనలు ఏవి లేవు కాబట్టి అది అస్తభేదం, భేదం అనేటువంటి లేనిది. తర్వాత అనపాస్త లక్షణం. అనపాస్త అంటే ఇది ఒకరోజు లేదు. శరీరం ఆ సంవత్సరానికి ముందు అది పుట్టలేదు, ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ అతడు లేడు. శరీరానికి చెప్పచ్చు, కానీ ఆత్మనైనటువంటి నాకు, బ్రహ్మస్వరూపమైన నాకు ఇది ఒకరోజు లేదు, ఒకరోజు ఉండదని చెప్పేందుకు ఆస్కారమే లేదు. యు కెన్ నెవర్ నెగేట్ అండ్ రిజెక్ట్ ఇట్. అది ఎన్నడూ లేదు అనే మాటే దానికి లేదండి అని అర్థం. చూసారా? అంటే నెవర్ బికమ్ నాన్ ఎగ్జిస్టెంట్.
ఎట్లా ఇది ఉన్నదంటే, ఆ సముద్రం మధ్యలో ఏ అల, గాలి ఏమి లేకుండా కొంచెం అలా లోపలికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళన్నీ చూస్తే, టీవీల్లో ఈ రోజుల్లో చూసే అవకాశం ఉంది కదా, ఆ సముద్రం లోపలికి వెళ్తూ ఉంటాడు. అక్కడ చిన్న చిన్న జీవరాశులు కదులుతున్నా కూడా, ఇతడు కూడా ఇట్లా ఇట్లా వెళుతున్నా కూడా ఆ నీళ్ళల్లో ఆ, కలయికే కనపడదు. దాంట్లో ఒక చలనమే కనపడదు. ఇప్పుడు చేప నీటి మీద ఉండి స్విమ్ చేస్తే పైన అక్కడ చిందుతుంది, కానీ ఈ యాక్వేరియంలో కూడా చూడండి, యాక్వేరియంలో అబ్జర్వ్ చేయండి, నీళ్ళ మధ్యలో చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది అబ్జర్వింగ్ ద యాక్వేరియం. దాంట్లో నీళ్ళన్నీ ఇందాక చెప్పిన చిత్తి ఘనమని నీళ్ళన్నీ ఆ గ్లాస్ బాక్స్లో ఉన్నప్పుడు అట్లా చూడండి, మధ్యలో చూడండి. ఇంకా అక్కడేదో వాడు మిషన్ పెట్టి బుడగలు వస్తుంటే తప్ప మామూలుగా చూస్తే అంతా ఒకటిగానే ఉంటుంది. ఆ నీళ్ళల్లో మధ్యలో అక్కడ మధ్యలో చేప ఇట్లా పోతుంటే నీళ్లు కదిలినట్లే తెలియదు, కదలవు. కానీ దానికి నీళ్ళకి ఏం అవ్వలేదు, ఏం కదలలేదు. చూసారా? అందుకని తరంగములే లేవు. అలాగే ఫ్లైట్లో కూర్చొని వేగంగా వెళ్తుంటే ఆకాశంలో బయటికి చూస్తే మేఘాలు పోతున్నట్లు అట్లా ఉంటుంది, కానీ ఎక్కడ మేఘమే లేకుండా ఉన్నటువంటి ఆ శూన్యమైన చోట పోతున్నప్పుడు చూస్తే అసలు పోతున్నామా లేదా? కానీ ఎంతో వేగంగా పోతున్నాం, కానీ ఆకాశం అంత పెద్దదిగా ఉంది కాబట్టి ఆ మూమెంటే తెలియలేదు, అక్కడే నిల్చున్నదా అనిపిస్తుంది. పెద్ద షిప్పులు కూడా అంతేట, సముద్రం మధ్యలో అది అట్లా పోతుంటే అది పోతున్నదే తెలియదు, ఎందుకంటే నీళ్ళల్లోనూ మూమెంట్ లేదు. ఆ మూమెంట్ లేని నీళ్ళల్లో ఇది పోతున్నప్పుడు అంత పెద్ద జలరాశి కాబట్టి నిస్తరంగమైన జలరాశిలాగా అక్కడ అచలముగా ఉందిట. అచలము పెద్ద జలరాశి, అదే సముద్రం మధ్య చెప్పాను, అందుకని లోపలికి వెళ్ళినప్పుడు అంత గ్లాస్ లాగానే ఉంటుంది. వాడు అక్కడ వాటర్ డైవర్స్ లోపలికి వెళుతారు, కానీ ఏమీ మూమెంట్ ఉండదు. వీడు ఆక్సిజన్ సిలిండర్ వలన వీడు గాలి వదిలితే బుడగలు రావాల్సిందే, కానీ ఆ నీళ్ళలో యాజ్ ఇట్ ఈజ్గా ఏమి రావు. చూసారా? అందుకని ఆ నీళ్ళల్లో ఉండే జీవరాశులు మనలాగా అట్లా గాలి వదిలినప్పుడు అంతా బుడగలు వస్తూనే ఉండవు. అవి కొంచెం పైకి వచ్చినప్పుడే తప్ప, అవి నోట్లోకి నీళ్ళని తీసుకుని మళ్ళీ ఆ నీళ్ళని బయటకు వదులుతుంటాయి, కానీ దానికి అక్కడ లంగ్స్ పనిచేస్తున్నాయి. సరే, మొత్తానికి ఇట్లా ఉన్నటువంటి స్వరూపం నీది, దేని వలన విభజించబడనిటువంటిది. కాబట్టి ఇట్లా అని నువ్వు తెలుసుకో, ఇలా అని తెలుసుకో. తర్వాత ఏకమేవ సదనేక కారణం కారణాంతర నిరాసకారణం కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మతత్వమసి భావయాత్మనే. కాబట్టి చూడండి, ఇప్పుడు ఏకమేవ చెప్పారు, అది మర్చిపోకూడదు. అది ఒక్కటిగా ఉన్నది కాబట్టి, సర్వవ్యాపముగా ఉన్నది కాబట్టి దాంట్లో ఏవీ లేవు. మనము సహజంగా మన మనస్సుకి తోచేటువంటి ఏ విధమైన విషయం, టాపిక్, భేదం అక్కడ చెప్పేందుకు లేదు కాబట్టి, అందుకని ఆ పూర్ణ జ్ఞాన స్థితిలో నా స్వరూపంలో పెడితే మౌనం అయిపోతాం. కిం వచనీయం కిమవచనీయం, ఏముంది చెప్పేందుకు? ఏం చెప్పకూడదు, ఏం చెప్పాలి, ఏం బోధించాలి, ఏం బోధించకూడదు,
ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ సైలెన్స్. కానీ ఆ సైలెన్సే ట్రూత్. ఇక్కడ చెప్పే ఈ సైలెన్స్ మనం మామూలుగా అనుకుండే సైలెన్స్ కాదు. ఇప్పుడు శబ్దాలు ఏం లేవు, సైలెన్స్. కాబట్టి అందుకని ఇక్కడ చెప్తున్నారు ఇది ఇది ఒక్కటే, కానీ అనేకం ఇక్కడ కనపడుతున్నట్లుగా వాటన్నిటికీ ఇది కారణంగా ఆధారంగా ఉంది. ఎవరు? నేనేగా. నేను లేకుంటే ఈ కథ అంతా ఉంటుందా? ఇప్పుడు నేను లేకుండా జగత్తు దాని గురించి మాట్లాడటం ఉంటుందండి? ఇప్పుడు నేను అనేది లేకుండా ఈ శరీరం అనేది ఉంటుందా? కాబట్టి నేను ఏకం, కానీ నేను చూస్తున్నవి, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నవి నా చుట్టూ ఇదంతా ఈ మాయా ప్రపంచం అంతా అనేక కారణం. కానీ నిజంగా చూస్తే ఏక కారణమైన నా లోపల ఏదైనా మళ్ళీ అంతర కారణం ఉందే? నాకేదైనా కారణం ఉందే? నిరాశ కారణం. కారణం అంతర కారణం లేదు, కారణమునకు అంతరముగా ఉన్నది. కాబట్టి నిరాశ కారణం అంటే కాజ్లెస్ కాజ్ అని అర్థం. తనకు తానే కారణమయ్యి ఇతర కారణములన్నిటినీ అది తొలగించేస్తున్నది. కాబట్టి ఈ కారణ కార్యం అనేటువంటిది నిజంగా మిథ్య. ఇప్పుడు టైం అయింది కాబట్టి ఇక్కడ కొంచెం విచారణ చేయాల్సిన విషయం ఉంది. అక్కడ ఎట్లాగైతే సదసద్విలక్షణం అని చెప్పామో, ఇక్కడ కార్యకారణం అనేటువంటిది నిజమా అని విచారిస్తే వేదాంతం శాస్త్రం చెప్తుంది అది ఒక మిథ్య. అది బుద్ధి వలన కల్పించబడ్డ ఒక చేష్ట మాత్రమే అని. దీని గురించి వచ్చే సత్సంగంలో కొంచెం వివరంగా చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.